లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కీలక ప్రకటన చేసింది. మల్లోజుల వేణుగోపాల్ ఆసన్నను విప్లవ ద్రోహులుగా ప్రకటించింది. మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట 4 పేజీల లేఖ విడుదలైంది. ఇందులో మల్లోజుల వేణుగోపాల్ పై తీవ్రంగా విమర్శలు చేసింది. మల్లోజుల వేణు ఆసన్న గురించి ప్రస్తావిస్తూ వారిద్దరూ విప్లవ ద్రోహులుగా మారి శత్రువుల ఎదుట లొంగిపోయారంటూ మండిపడింది. వాళ్లకు ప్రజలే తగిన శిక్ష విధిస్తారని ప్రకటించింది. ఇక లొంగుబాట్లపైన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కీలక ప్రకటన విడుదల చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మల్లోజుల వేణుగోపాల్ అలాగే ఆసన్నను విప్లవ ద్రోహులుగా ప్రకటిస్తూ కూడా ఒక లేఖను రిలీజ్ చేసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుట 4 పేజీల లేఖ అయితే విడుదలైనట్టుగా తెలుస్తుంది. ఇందులో మల్లోజుల వేణుగోపాల్ పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు. ఎస్ మాధవి, మావోయిస్టు పార్టీలో కీలకమైనటువంటి నేతలు అంటే కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న నేతలు వాళ్ళ అనుచరులతో పాటు పెద్ద ఎత్తున లొంగుబాటు కొనసాగుతుంది. దాదాపుగా 300 మంది 2 రోజుల వ్యవధిలోనే 300 మంది పైగా మావోయిస్టులు లొంగుబాటుతో ఒకసారిగా మావోయిస్టు పార్టీ కుదేలైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే లొంగిపోయినటువంటి మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, ఆసన్న కావచ్చు, వీరిద్దరు కూడా మావోయిస్టు పార్టీకి విప్లవ ద్రోహులుగా, పార్టీ విచ్ఛిన్నకులుగా, విప్లవ ప్రతిఘాతకులుగా మారి శత్రువును లొంగిపోయినటువంటి సోను సతీష్లకు వారి అనుచరులకు తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తామంటూ కూడా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఒక లేఖను రిలీజ్ చేసింది. అభయ్ పేరుతో చేసిన లేఖ దాదాపు 4 పేజీలు పైగా లేఖ రిలీజ్ చేసింది. దీంట్లో కూడా పూర్తిగా 2018 నుంచి ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల పైన జరుగుతున్నటువంటి కూంబింగ్ ఆపరేషన్ కావచ్చు, మొత్తం నిర్బంధాలు కావచ్చు, వీటన్నిటిని కూడా తట్టుకోకుండా ఉన్నటువంటి వీళ్ళు కావాలనే మావోయిస్టులు ఎవరైనా లొంగిపోవాలనుకుంటే నిర్బంధాలను తట్టుకోలేక లొంగిపోయినటువంటి వారంతా కూడా లొంగిపోవచ్చు. కానీ ఏ ఆయుధం ద్వారా అయితే మొత్తం రాజ్యం సిద్ధిస్తుందని భావించామో ఆ ఆయుధాలని అటు పాలకులకు అందజేయడం అనేది మొత్తం విప్లవ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నామంటూ కూడా మల్లోజుల వేణుగోపాల్ను, ఆసన్నలు ఇద్దరిని కూడా సిపిఐఎంఎల్ మొత్తం మావోయిస్టు పార్టీ నుంచి కూడా వారిని సస్పెండ్ చేస్తున్నట్టు కూడా లేఖలో కూడా పేర్కొన్న పరిస్థితి ఉంది. మొత్తంగా మావోయిస్టు పార్టీ చాలా గడ్డు కాలమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీ స్వీయ మార్పులకు సంబంధించిన దాంట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చించుకునేందుకు అవకాశం ఉంది. అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు కూడా చర్చించకుండా కేవలం లొంగిపోయి వారందరూ కూడా మావోయిస్టు పార్టీతో అంతమొందినట్టు, అంటే వీరు లొంగిపోవడంతో పాటు మావోయిస్టు పార్టీ పూర్తి స్థాయిలో కూడా ప్రజలు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతులోకి వస్తున్నారని భావిస్తున్నారు. కానీ అలాంటిది ఏమీ ఉండదని, లొంగిపోవాల్సినటువంటి వారు ఎవరైనా ప్రాణభూతితో ఎవరైనా లొంగిపోవచ్చు. కానీ ఎవరు కూడా పార్టీకి కానీ ప్రజలకు కానీ నష్టం జరగకుండా ఉండేలా చూడాలని కూడా మావోయిస్టు పార్టీ అభయ్ తన లేఖలో ప్రకటించారు. మొత్తంగా రానున్న గడ్డు కాలాన్ని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాదాపుగా అభయ్ కావచ్చు, ఆసన్న కావచ్చు, ఇంకా ఎవరైనా మావోయిస్టు పార్టీకి సంబంధించి లొంగిపోవాలని అనుకున్న వారు ఎవరు కూడా ఆయుధాలను అటు పాలకులకు అందచేయొద్దని చెప్పేసి లేఖలో ఇతో పేర్కొన్నారు. మొత్తంగా లొంగిపోయినటువంటి వీళ్ళందరూ కూడా విప్లవ ద్రోహులుగా తాము ప్రకటిస్తున్నామంటూ కూడా లేఖలో పేర్కొన్న పరిస్థితి. మొత్తంగా భవిష్యత్తులో జరిగేటువంటి విప్లవోద్యమ చరిత్రలో ఆత్మవిశ్వాసంతో, ధైర్య సాహసాలతో ముందుకు సాగుతామంటూ కూడా అంతిమంగా విజయం తమదే అంటూ కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే రేపు మరికొద్ది మంది కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఒక దళం కూడా పూర్తిగా లొంగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ లేఖ విడుదల చేయడం అనేది కూడా కలకలంగా చెప్పుకోవచ్చు. మావోయిస్టు పార్టీ కొంత ఆశాజనకంగా ఉన్నటువంటి ఆశావాలు కావచ్చు, సింపథైజర్లు అందరూ కూడా కొంత మనోధైర్యాన్ని కల్పించే విధంగా మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ కొంత ఊరటనిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సైదులు.